హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో ఇంట్లోని పసుపు కొమ్ముల నుంచి పసుపు ఎలా చేయాలో చూద్దాము. అయితే ఇది లాంగ్ వీడియో అండి. ఇందులో పసుపు ఎలా చేయాలో చూపిస్తూ పసుపు గురించి చెప్పుకుందాము. ఒకవేళ మీకు కేవలం పసుపు ఎలా చేయాలో మాత్రమే కావాలంటే సపరేట్ వీడియోలో అది మాత్రమే డీటెయిల్డ్గా చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఈ వీడియో లాస్ట్ వీడియోకి అంటే లాస్ట్ మంత్ మేము మంచిర్యాల వెళ్ళాము అని చూపించాను కదా, ఆ వీడియోకి కంటిన్యూయేషన్ అండి. అంతేకాదు, ఆ రోజు మంచిర్యాల దగ్గరలో ఉన్న మందమర్రిలో కొలువై ఉన్న శ్రీ కామాఖ్యాదేవి ఆలయం చూపించాను. ఆ దేవాలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర మొదలైన విశేషాలన్నీ ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఇంతకీ మీరు ఆ వీడియోస్ చూసారా? ఒకవేళ చూడకపోతే అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇంకా పసుపు విషయానికి వస్తే, ఆ రోజు మంచిర్యాల వెళ్తుంటే దారిలో పసుపు తోటల్లో ఇలా పసుపు చూద్దామని ఆగాము. కొంచెం ఇవ్వమంటే ఇచ్చారు అని చూపించాను కదా, అలా తీసుకొచ్చిన ఆ పసుపు కొమ్ములే ఇవి. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములతో పసుపు ఎలా చేయాలో చూసేద్దాం. పసుపు గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలను చెప్పుకుంటూ ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. పసుపు అల్లం జాతికి చెందిన ఒక దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండడం వల్ల దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెప్తారు. దీనిలోని కర్క్యూమిన్ వాపులను తగ్గిస్తుంది, యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పసుపు బాహ్యంగాను అంతరంగంగాను శరీర అందానికి తోడ్పడుతుంది, చర్మాన్ని శుభ్రపరిచి సక్రమ రీతిలో పోషిస్తుంది. ముందుగా ఈ పసుపు కొమ్ములని నీళ్ళల్లో వేసి ఒక అరగంట అంటే 30 నిమిషాల పాటు నానబెట్టి మట్టిపోయేంత వరకు 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. సాంప్రదాయకంగా సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే పచ్చిపాలు, మీగడ, తేనె మొదలైనవి పసుపుతో కలిపి ఒంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుందని అంటారు. మరి భారతదేశంలో దాదాపు 6000 సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటల్లో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. ఇలా మట్టిపోయేంత వరకు కడిగిన ఈ పసుపు కొమ్ములని ఒక బట్ట పైన వేసి తడిపోయేంత వరకు ఆరబెట్టాలి. సాధారణంగా మన నిత్య జీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తాము. మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు, కొంచెం కూడా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాము. పసుపును కనీసం 3000 సంవత్సరాల నుండి భారతీయులు వాడుతున్నారు. అలా తడిపోయేంత వరకు ఆరబెట్టిన ఈ పసుపు కొమ్ములని ఇలా సన్నగా కట్ చేయాలి. పసుపు చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వ్యాధుల వరకు విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో విటమిన్స్తో పాటు శరీర ఆరోగ్యానికి తోడ్పడే ఫైటిన్, ఫాస్ఫరస్ కూడా అధికంగానే ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసిన ఈ పసుపు కొమ్ము ముక్కల్ని నీరెండలో ఎండబెట్టాలి. ఎండలో ఎండబెడితే ఇందులో ఉండే విలువైన ఔషధ గుణాలు పోతాయి, అందుకని నీరెండలో పెట్టాలి. అయితే మేము ఎండబెడుతుంది జనవరి టైంలో. ఈ టైంలో ఎండలో అంత వేడి ఉండదు కాబట్టి మాకు ఇవి ఎండడానికి 10-15 రోజుల సమయం పట్టింది. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పడితే దగ్గు, జలుబు తగ్గుతాయి. అంతేకాదు, పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. మొత్తానికి ఈ పసుపు కొమ్ము ముక్కలు ఇలా అయ్యేంత వరకు ఎండబెట్టాలి. ఇప్పుడు ఇలా ఎండిన పసుపు కొమ్ముల్ని మిక్సింగ్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, పసుపుకి వేడి చేసే గుణం ఉంటుంది. గ్రైండ్ చేస్తున్న మిక్సింగ్ జార్ కరెంటుతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టేయకూడదు.
కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ గ్రైండ్ చేయాలి. మొత్తానికలా పసుపు రెడీ అయిపోయింది. మాకు మెత్తగానే వచ్చింది, అందుకే మేము జల్లెడ పట్టడం లేదు. మీరు కావాలంటే జల్లెడ పట్టుకోవచ్చు. అంతే, పసుపు రెడీ. రోజు సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసిన ఆకులు కలిపి ఇంట్లో ధూపం వేస్తే దోమలను, కీటకాలను నివారించవచ్చు. మీరిక్కడ క్లియర్గా చూడొచ్చు, పసుపు చాలా మెత్తగా వచ్చింది. అయితే పసుపు, చందనం పొడి, రోజ్ వాటర్తో కలిపి పేస్ట్లా చేసి మొహానికి రాసుకొని కొంతసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగితే మొహం పైన వచ్చే పింపుల్స్ తగ్గి కాంతివంతంగా తయారవుతుంది. మొత్తానికి ఇది అండి పసుపు కొమ్ములతో పసుపు తయారు చేసుకునే విధానము, అలాగే పసుపుతో కలిగే లాభాలు, పసుపుతో ఉపయోగాలు. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.